ఈ డిసెంబర్లో ఇండియన్ స్క్రీన్ గతంలో ఎన్నడూ చూడనంత బిగ్ క్లాష్ ను ఫేస్ చేసింది. ఇద్దరు ఇండియన్ సూపర్ స్టార్స్ ఒకేసారి వెండితెర మీద తలపడడంతో బాక్స్ ఆఫీస్ షేక్ అయింది. కేవలం 10 రోజుల్లో వెండితెర మీద కనక వర్షం కురిసింది. ఇదంతా నాణ్యానికి ఒకవైపు. ఈ క్లాష్ కారణంగా నష్టం కూడా భారీ స్థాయిలో జరిగింది అంటున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. డిసెంబర్ 3rd వీక్ ఇండియన్ సూపర్ స్టార్స్ షారుఖ్ ఖాన్, ప్రభాస్ ఒక్క రోజు తేడాతో బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడ్డారు. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద ఇదే బిగ్గెస్ట్ క్లాష్ అన్న ప్రచారం జరిగింది. ఇంత భారీ చిత్రాలు ఒకేసారి పోటీ పడటంతో రెండు సినిమాల కలెక్షన్ల మీద ఎఫెక్ట్ పడింది. సలార్ ఫుల్ మాస్ సినిమా కావడంతో కాస్త ఎక్కువగా వసూళ్లు సాధించినా నార్త్ లో అయితే అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. అందుకు కారణం డంకీతో పోటీ ఉండటమే అన్నది విశ్లేషకుల మాట. డంకీ విషయంలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. షారుఖ్ గత చిత్రాలు పఠాన్, జవాన్ సౌత్ లో భారీ వసూలు సాధించాయి. కానీ ఈసారి సలార్ తో పోటీ పడాల్సి రావడంతో డంకీకి సౌత్ లో మినిమం బస్ కూడా రాలేదు. ఇదే విషయం చెప్పారు దర్శకుడు ప్రశాంత్ నీల్. మేకర్స్ ఎప్పుడూ క్లాష్ కోరుకోరని, తప్పని పరిస్థితుల్లోనే అలా చేయాల్సి వస్తుందన్నారు. ఇద్దరు సూపర్ స్టార్స్ తలపడితే అది ఇండస్ట్రీకే నష్టమన్నారు. ఈ క్లాష్ కారణంగా రెండు సినిమాలు ఇబ్బంది పడ్డాయన్న ప్రశాంత్ నీల్ ఇలాంటివి జరగటం కరెక్ట్ కాదన్నారు. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.